సీజన్ అయిపోయింది. విన్నర్‌కి కూడా కప్ ఇచ్చేశారు. సో, ఎవరిళ్ళకి వాళ్ళు ఎళ్ళిపోయారు. సో, ఎవరి సెలబ్రేషన్స్‌లో వాళ్ళు ఉండిపోయారు. సో, ఇవన్నీ జరుగుతూ ఉన్న టైంలో ఒకటి బయటకొస్తుంది. సో, తనూజ గారికి అన్యాయం జరిగిందా? సో, నిన్నటి నుంచి చాలామంది ఇదే మాట చాలా ఇన్‌స్టాగ్రామ్ మెసేజ్‌లు గూడా వస్తూనే ఉన్నాయి. సో, మామూలుగా అది ఇంకా వస్తూనే ఉన్నాయి ఇప్పటికి గూడా. సో, తనూజ గారికి అన్యాయం జరిగిందా? సో, అంతమంది అన్ని సార్లు అప్డేట్ ఇచ్చినప్పుడు సో, ఆ అప్డేట్ ఎందుకు రాంగ్ అయితది? సో, ఆల్ ఆఫ్ ద సడన్ విన్నర్ అప్డేట్ ఎందుకు చేంజ్ అయితది? సో, మీరొక్కరే కాదు గదా! మీతో పాటు చాలా పెద్ద పెద్ద రివ్యూయర్‌లు గూడా ఇచ్చారు. పెద్ద పెద్ద వాళ్ళు ఇచ్చారు. సో, వాళ్ళ అప్డేట్స్ ఎప్పుడు నెవర్ రాంగ్. సో, అలాంటిది ఈసారి ఎందుకు ఆ అప్డేట్ చేంజ్ అయింది? అసలక్కడ ఏం జరిగింది? అనేది చాలామంది క్వెషన్ చేయడం జరుగుతుంది. సో, దాని గురించే డిస్కస్ చేద్దాం. అండ్ ఒక పాయింట్ ఉంది. సో, ఆ పాయింట్ గూడా మీ దగ్గర పెడతాను. దాని మీద మీ ఒపీనియన్ గూడా చెప్పాలి లాస్ట్‌లో. సో, ఓకేనా? వీడియోని లాస్ట్ వరకు చూడండి. లైక్ చేయండి. ఆ సబ్‌స్క్రైబ్, అన్‌సబ్‌స్క్రైబ్ ఇదంతా నెక్స్ట్ మీ ఇష్టం ఇంకా. ఎందుకంటే సీజన్ ఇది అయిపోయింది. ఇంకా మహా అంటే విన్నర్‌ది, రన్నర్‌ది ఆ బజ్ ఇంటర్వ్యూస్ ఆ 2 చేస్తా అంతే. ఇంక దాని తర్వాత ఈ ఛానెల్‌లో లైట్ ఉంటది. ఓకేనా? సో, మళ్ళీ ఏమన్నా అగ్ని పరీక్ష రిలేటెడ్ ఏమైనా తెలిస్తే తప్పితే అప్పటి వరకు ఈ ఛానెల్ చాలా సైలెంట్‌గా ఉంటది కాబట్టి సో, సబ్స్క్రైబ్ చేసుకోవాలి, చేసుకోకూడదని మీ చాయిస్ ఇంక. ఓకేనా? సో, నిన్న ఏదైతే విన్నర్ అనౌన్స్‌మెంట్ జరిగిందో కళ్యాణ్ పడాల. సో, దానికంటే ముందు నుంచి నేను చెప్తుంది ఇప్పటికి కూడా స్టిల్ ఇప్పటికి కూడా ఆ పాయింట్ నేను స్టిక్ ఆన్ అయ్యే ఉంటాను. దేర్ ఈస్ నో డౌట్ ఇన్ దట్. విన్నర్‌ని బేస్డ్ ఆన్ ఓట్స్ ద్వారా మాత్రమే డిసైడ్ చేస్తారు. నాట్ ఎనీ అదర్ యాస్పెక్ట్స్. సో, వేరే యాస్పెక్ట్స్‌లో ఎక్కడ చేయరని. బట్ అది నేను నమ్మేది. బట్ ఇప్పుడు తెలుస్తుందేందంటే, సో, పెద్ద పెద్ద వాళ్ళు చెప్తుంది. సో, కొన్ని కొన్ని చోట్ల నుంచి ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఇది ఎంతవరకు కరెక్టు, ఎంతవరకు తప్పు అనేది క్రాస్ చెక్ చేసుకోవాలి. అండ్ క్రాస్ చెక్ చేసుకోవడానికి కూడా చాలాసేపు ట్రై చేశాను గూడా తెలిసిన వాళ్ళతోటి. బట్ ఎవరు కూడా ఏమీ మాట్లాడట్లేదు. సో, మనకి తెలియలేదనమాట. ఆళ్ళు గూడా రెస్పాండ్ అవ్వట్లేదు. సో, కాబట్టి అది మీ ముందుకు తీసుకొస్తున్నా. నిన్న ఆహ్, అంటే ఎలా చెప్పాలి? బేసిక్‌గా చాలామంది మాట్లాడిన మాటలేంటంటే, సో, ఎప్పుడైతే తనూజ గారు గెలుస్తారు అని చెప్పిన తర్వాత, సో, చాలామంది వాళ్ళ యూట్యూబ్ ఛానెల్స్‌లో చెప్పింది. సో, తనూజ గారికి గెలవటం ఇష్టం లేని కొంతమంది వాళ్ళ యూట్యూబ్ ఛానెల్స్‌లో చెప్పిందేంటంటే, ఆ ఓట్స్ అనేవి డిక్లేర్ జేస్తారు. ఓట్స్ అనేవి డిక్లేర్ జేస్తారు. ఓట్స్ అనేవి డిస్‌ప్లే జేస్తారు. ఓట్స్ అనేవి డిస్‌ప్లే జేస్తారు. సో, ఇలా చెప్పారనమాట. డిస్‌ప్లే చేయాలి. డిస్‌ప్లే చేస్తేనే ఆడియన్స్‌కి ఒక క్లారిటీ వచ్చుద్ది. సో, అది ఎవరికి ఎక్కువ ఓట్స్ పడ్డాయని. సో, అప్పటి వరకు వాళ్ళ థాట్ ఏంటంటే, సో, కళ్యాణ్‌కి ఎక్కువ పడ్డాయి. బట్ తనూజ గారిని గెలిపిచ్చేస్తారు. సో, బిగ్ బాస్ టీము ముద్దుబిడ్డ. సో, కాబట్టి అవి డిస్‌ప్లే చేయాలి అని చెప్పి చాలామంది మాటలు కూడా మాట్లాడారు. బట్ సో, అన్‌ఫార్చునేట్‌లీ ఇది రివర్స్ అయింది బేసిక్‌గా. సో, కళ్యాణ్ గెలిచాడు. సో, కళ్యాణ్ గెలిచిన తర్వాత ఏందంటే, సో, ఎవరైతే తనూజ గెలవకూడదు అని అనుకున్నారో సో, దే వర్ సైలెంట్. బట్ ఇప్పుడు తనూజ గెలవాలి అని అనుకున్న వాళ్ళు ఏమంటున్నారంటే, సో, గెలుస్తారు అంటే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఎవరైతే చెప్పారో నాతో సహా చాలామంది చెప్పారు. పెద్ద పెద్ద వాళ్ళు గూడా చెప్పారు. సో, వీళ్ళందరూ చెప్పారు గాబట్టి తనూజ గారు పక్కా గెలుస్తారు. తనూజ గారు ఈస్ గోయింగ్ టు లిఫ్ట్ ద ట్రోఫీ అని. సో, ఇప్పుడు వాళ్ళందరూ క్వెషన్ చేస్తుంది ఏంటంటే స్టార్ మా టీమ్‌ని. సో, మీరెందుకు ఓట్లు డిస్‌ప్లే చేయలేదు? సో, వేరే వేరే స్టేట్స్‌లో ఓట్లు డిస్‌ప్లే చేస్తున్నప్పుడు, సో, మీరు ఓట్స్ ఎందుకు డిస్‌ప్లే చేయలేదు? అని చెప్పి చాలామంది క్వెషన్ చేయడం జరుగుతుంది. అండ్ ఈ వీక్ ఎండ్‌లో ఏదైతే ఓటింగ్ అప్పుడు గూడా చాలామంది కళ్యాణ్ ఫ్యాన్స్ గూడా ఆ ఓటింగ్ అంటే 2 వీక్స్ నుంచి అతను ఓటింగ్‌లో లేకపోయేసరికి చాలామంది డిమాండ్ గూడా చేశారు. లైక్ మొన్న రీసెంట్‌గా ఫినిష్ అయిన హిందీ బిగ్ బాస్‌లో లాస్ట్ ఒక 15 మినిట్స్ విన్నర్‌కి, రన్నర్‌కి మధ్య ఓటింగ్ లైన్స్ ఓపెన్ చేశారు. ఒక్కొక్కళ్ళు 100 ఓట్లు ఏసుకోవచ్చనమాట. 100 ఓట్లు ఏయొచ్చు. ఒక్కొక్క హాట్‌స్టార్ అకౌంట్‌లో నుంచి 100 ఓట్లు ఏయొచ్చు. సో, దాంట్లో 50,000కా 99 ఓట్స్ ఏయొచ్చు. సో, 50, 49 అలా గూడా ఏయొచ్చనమాట. సో, ఎలా అయినా గానీ ఇద్దరికి ఓపెన్ చేసి పెట్టారు. సో, అలాగే ఇప్పుడు గూడా ఓపెన్ చేయాలని చెప్పి వాళ్ళు డిమాండ్ గూడా చేశారు. సో, దాని తర్వాత లాస్ట్ మొమెంట్‌కొచ్చిన తర్వాత ప్రతిరోజు కళ్యాణ్ లీడ్‌లో ఉన్నాడని చెప్పి లీక్స్ వస్తుండడం వల్ల తనుజ గారి ఫ్యాన్స్ కూడా అది డిమాండ్ చేశారు. ఓకేనా. ఇప్పుడు ఓవరాల్‌గా ఇవన్నీ కాసేపు పక్కన పెడితే ఈ మూవ్‌మెంట్‌కొచ్చిన తర్వాత ఇప్పుడు బయటకి స్ప్రెడ్ అవుతున్న న్యూస్ ఏంటంటే, తెలియని వాళ్ళకి తెలిసేలా చెప్తుంది. ఆల్రెడీ తెలిసిన వాళ్ళు నాకు షేర్ చేసిన వాళ్ళకి కాకుండా. స్టార్ మా మేనేజ్‌మెంట్ ఏంటంటే, తనూజ గారికి ఎక్కువ ఓట్లొచ్చాయి కాబట్టి తనూజ గారిని గెలిపించాలని అడిగింది. బట్ బిగ్ బాస్ టీము, బిగ్ బాస్ మేనేజ్‌మెంట్ ప్రొడక్షన్ టీమ్ ఉంటది గదా! ఎండమోల్ షైన్ టీమ్ లైక్. వాళ్ళేంటంటే మేము కామనర్‌కే కప్పిస్తాము. మేము కామనర్‌తోనే వెళ్తాము. బికాజ్ ఆఫ్ మాకు నెక్స్ట్ అగ్ని పరీక్ష మేము పెడతాము. అగ్ని పరీక్ష గూడా ఉంది. అగ్ని పరీక్ష ద్వారా మాకు ఇంత టీఆర్‌పీ వస్తుంది.
లైక్ మా బిగ్ బాస్కి ఇంత బజ్ వస్తుందంటే బికాస్ ఆఫ్ సెలబ్రిటీ వర్సెస్ కామనర్ అనే థీమ్ బాగా హైలైట్ అయింది. సో మేము ఈ హిందీ ప్యాటర్న్ని ఇక్కడ కూడా ఈ తెలుగులో కూడా ఎస్టాబ్లిష్ చేయాలి అని అనుకుంటున్నాము. సో కాబట్టి తెలుగులో కూడా ఎస్టాబ్లిష్ చేస్తాము అని చెప్పి వాళ్ళు అనుకున్నారంట. సో అందుకని చెప్పి వాళ్ళ స్టార్ మా టీము అండ్ ప్రొడక్షన్ టీము ఏవైతే ఉంటాయో వాళ్ళ మధ్య టగ్ ఆఫ్ వార్ జరిగింది. కొంచెం ఓట్స్ ఎక్స్చేంజ్ అయ్యాయి. ఇవన్నీ జరిగాయి అంటున్నారు. దీనికి అనుకుందాము నేను చాలా మందితో మాట్లాడడం జరిగింది. బట్ ఎవరు కూడా రెస్పాండ్ అవ్వలేదు. ఇన్ ఫ్యూచర్ మేబీ రెస్పాండ్ అయితే దాని తర్వాత ఒక వీడియో చేస్తాను. ఇప్పటివరకు అయితే మాత్రం తెలుస్తున్న బయట సర్కిల్స్లో జరుగుతున్న రూమర్స్ అయితే ఇవన్నమాట. అండ్ ఎందుకు ఇలా మాట్లాడుతున్నా అంటే చాలామంది తనూజ గారు గెలుస్తారు అని చెప్పి ఫిక్స్ అయ్యారు. అప్డేట్స్ వచ్చాయి. ఇప్పుడు నేను ఏమంటానంటే ఈ అప్డేట్స్ గురించి కూడా మీకు చెప్తా. సో ఇలాగ అనేసరికి ఇప్పుడు ఓట్స్ వైజ్ తనూజ గారే చాలా లీడ్లో ఉన్నారు అని చెప్పి, బట్ అక్కడ లేదు కామనర్ని గెలిపిస్తే సో నెక్స్ట్ కూడా మేము కామనర్స్తోనే వెళ్తాము, మాకు సెలబ్రిటీస్ పెద్ద అవసరం లేదు, సో సెలబ్రిటీస్ని తెచ్చుకున్నా కూడా మేము ఎవరో ఒకరిని తెచ్చుకోగలుగుతాం సెలబ్రిటీస్ని, మాకు ఈ కామనర్ వర్సెస్ సెలబ్రిటీ థీమ్ బాగా వర్కౌట్ అవుతుంది అని చెప్పి వాళ్ళు ఫిక్స్ అయ్యారంట. సో దానికి తగ్గట్టుగానే కామనర్ చేశారు. అండ్ దీనికి ఇంకొంచెం బలం చేకూరుస్తూ డెమోని తీసుకెళ్ళి థర్డ్ ప్లేస్లో పెట్టారు. సో డెమోన్కి 15 lakhs వచ్చేలాగా చేశారు. యాక్చువల్గా 15 lakhs 4th ప్లేస్లోని కూడా ఇచ్చి పంపించేయచ్చు. ఇమాన్యుల్ని థర్డ్ ప్లేస్లో కూడా పెట్టచ్చు. 4th ప్లేస్లో డెమోన్కి 15 lakhs ఇచ్చి పంపించేసి థర్డ్ ప్లేస్లో కూడా ఇమాన్యుల్ పెట్టచ్చు. బట్ లేదు, వాళ్ళు ఫస్ట్ ఒక కామనరు, దాని తర్వాత ఒక సెలబ్రిటీ, దాని తర్వాత ఒక కామనరు, ఈ థీమ్లో వెళ్ళాలనుకున్నారు. సో అందుకని చెప్పి డెమోని థర్డ్ ప్లేస్లో పెట్టి డెమోన్కి 15 lakhs అప్పుడు ఆఫర్ చేశారు. 4th పొజిషన్లో ఆఫర్ చేస్తుంటే డెమోని తీసుకుని బయటకు వచ్చేవాడు కొంచెం పుష్ చేస్తుంటే. సో ఇలాంటివన్నీ నెరేటివ్స్ తీసుకొస్తున్నారు అనమాట. దీంట్లో తనూజ గారికి అన్యాయం జరిగిందా లేదా అంటే, సో ఒక పాయింట్లో మేబీ సో అంతమంది లీక్స్ చెప్పారు. ఇప్పుడు నేను ఒక్కనే చెప్పానంటే మేబీ ఏదో తప్పు చెప్పుంటానని అనుకోవచ్చు. బట్ చాలామంది చెప్పారు కాబట్టి సో వాళ్ళ వర్షన్ ఎవరైతే ఆడియన్స్ ఉన్నారో వాళ్ళు డెఫినెట్లీ అవును ఏదో జరుగుంటుంది, లేకుంటే ఇంతమంది ఎందుకు లీక్స్ ఇస్తారని చెప్పి అనుకుంటుంటారు. బట్ ఇక్కడ జరిగింది ఒక పాయింట్ నిన్న నైట్ తెలిసింది ఏంటంటే, తనూజ గారు విన్నర్ అవ్వరు అని చెప్తే తనూజ గారికి విన్ అయ్యే ఛాన్స్ లేదు, తనూజ గారికి కాకుండా కళ్యాణ్కే కప్పు గెలుస్తాడు, కళ్యాణే విన్ అవుతాడు ఇది కానీ తెలిస్తే మేబీ ఆ చూసే ఆడియన్స్ కానీ చూడరేమో, ఆ ఇంట్రెస్ట్ పోతుందేమో వాళ్ళకి. బట్ తనూజ గారే గెలుస్తారు అనే ఇంట్రెస్ట్ ఎప్పుడైతే క్రియేట్ చేయగలుగుతామో సో మేబీ అప్పుడు తనూజ గారికి గెలిచేదా అన్న థాట్ ఎప్పుడైతే వచ్చుద్దో ఆడియన్స్లోకి, గెలిచేస్తారు అన్న న్యూస్ ఎప్పుడైతే వెళ్తుందో సో అప్పుడు ఎక్కువ మంది చూస్తారు అని చెప్పి కూడా మేబీ వాళ్ళు అలాంటి ట్రిక్ ఒకటి యూస్ చేసి ఉంటారు. అంటే లైక్ రాంగ్ లీక్ని కావాలని బయటకి స్ప్రెడ్ చేసి ఉండొచ్చు అనేది కూడా ఒకటి నడుస్తుంది అనమాట. సో ఏది నిజం ఏది అబద్ధం అనేది పక్కన పెడితే, బట్ యుద్ధం ముగిసింది, అందరూ వెళ్ళిపోయారు. ఆ అమ్మాయి ఆశయం మాత్రం అక్కడే ఉండిపోయింది ఆవేదనగా. ఇది మాత్రం నిజం. నిన్న స్టోరీలో కూడా అదే పెట్టా. ఎందుకంటే లేడీ విన్నర్ అవ్వాలి అని అనుకున్న అమ్మాయి ఆశయం మాత్రం అక్కడే ఆగిపోయింది. అది ఎందుకంటే థర్డ్ సీజన్ తర్వాత అనుకుంటా సో రన్నర్ అప్గా రావటం ఆఫ్టర్ 5 seasons. సెకండ్ సీజన్లో ఒకసారి రన్నర్-అప్గా వచ్చారు, థర్డ్ సీజన్లో ఒకసారి రన్నర్-అప్గా వచ్చారు, మళ్ళీ ఇప్పుడు 9th సీజన్లో రన్నర్-అప్గా వస్తారు. ఇన్ ఫ్యూచర్ కూడా రావచ్చు, రాకపోవచ్చు, ఇవి పక్కన పెడితే సో అమ్మాయిలకి విన్ అయ్యే ఛాన్స్ ఉండదా అంటే డెఫినెట్లీ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఎందుకంటే థర్డ్ సీజన్లోనే ఉండొచ్చు. బట్ ఒక్కొక్క పాయింట్లోకి వచ్చేసరికి ఏంటంటే అమ్మాయిలకి అబ్బాయిలకి ఏంటంటే ఒక పాయింట్లో అమ్మాయిలు వాళ్ళ ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకోలేరు, వాళ్ళు మాట్లాడేస్తూ ఉంటారనమాట. సో దాన్ని కూడా జడ్జ్ చేస్తారు కాబట్టి సో ఆ అబ్బాయి మీద ఆటోమేటిక్గా సింపతి వచ్చుద్ది. అది అమ్మాయికి వర్కౌట్ అవ్వకపోవచ్చు. అండ్ ఇన్ ఫ్యూచరు మళ్ళీ చెప్తుండేది ఏంటంటే సో తనూజ గారు కన్నడ అమ్మాయి అవ్వటం వల్ల సో తనూజ గారికి అండ్ బిగ్ బాస్ టీము తెలిసిందే కదా, కావాల్సిన నెగిటివ్ ప్రోమోలు వేసి అమ్మాయికి ఉన్న హైప్ని మొత్తం న్యూట్రల్ చేసింది. ఓకేనా. ఎందుకు అమ్మాయి హౌస్లోకి వస్తున్నప్పుడు విన్నర్ అని ఫిక్స్. అలాంటి అమ్మాయి అన్ని నెగిటివ్లు చేయటము, బిగ్ బాస్ టీము ఎవ్రీ వీక్ సాటర్డే ఎపిసోడ్లో ఆ అమ్మాయిని తొక్కేయటము, ఆ అమ్మాయిని నెగిటివ్ చేయటము, ఇవన్నీ చేశారు కాబట్టి ఖచ్చితంగా ఆ అమ్మాయిని రన్నర్ పొజిషన్లోకి వచ్చింది. ఆడియన్స్లో ఆ అమ్మాయి మీద తీవ్ర వ్యతిరేకతను తీసుకొచ్చేలాగా నెగిటివ్ని స్ప్రెడ్ చేస్తూ అనవసరంగా నెగిటివ్ ప్రోమోలు కట్ చేస్తూ దాని మీద బయట రివ్యూయర్స్ వాళ్ళకి ఈవెన్తో వాళ్ళు తెలిసినా కూడా సో వాళ్ళు కూడా వాళ్ళకి అంటే లైక్ బజ్ వచ్చింది, వ్యూస్ వస్తాయి, ఆ అమ్మాయిని నెగిటివ్ చేస్తే సెలబ్రిటీ నెగిటివ్ చేస్తే చూస్తారు అన్న థాట్లో వాళ్ళు కూడా చేశారు. అలా అలవాటు పడిపోయారు. ఒక పాయింట్ వచ్చిన తర్వాత ఇంకా అమ్మాయి నెగిటివ్ అయిపోయింది, ఇంకా చాలు అమ్మాయికి అని చెప్పి అనుకొని ఇంకా అప్పుడు రియలైజ్ అయ్యి మేము ఇంకా చెయ్యము, మాకు అవసరం లేదు, మేము నెగిటివ్ చేయము, అమ్మ చూస్తుంటేనే ఇన్నిసార్లు చేసాము.
ఒకసారి 2 సార్లు చేస్తే అర్థమైపోద్ది. ఒక 100 సార్లు చేసిన తర్వాత 101సారికి అర్థమై ఉంటుందన్నమాట చాలామందికి. అంటే ఇప్పుడు నెగెటివ్ ప్రోమోలు వేస్తున్నారు, ఎపిసోడ్‌లో ఏముండట్లేదని 100 ప్రోమోలు చేసిన తర్వాత అర్థమైంది. అండ్ దట్టు అట్లా అని చెప్పి ఈ అమ్మాయి తప్పులు లేవా అంటే, ఈ అమ్మాయి తప్పులు కూడా ఉన్నాయి. చాలా తప్పులున్నాయి. ఈ అమ్మాయి కూడా ఫ్లిప్‌లు అయినాయి. ఈ అమ్మాయి కూడా కొంచెం ఓవర్ ద బోర్డ్ ఎళ్లి మాట్లాడిన మాటలున్నాయి. సో, ఈ అమ్మాయి కూడా గేమ్‌లో చాలా లోపాలున్నాయి. సో, వాటిలన్నింటిని సరిదిద్దుకుంటూ ఉంటారు. బట్ ఎండ్ ఆఫ్ ద డే నేనేమంటున్నానంటే, సో ఓట్స్ పరంగానే ఇస్తారు. బట్ ఈ అమ్మాయికి ఓట్లు ఎక్కువ వచ్చాయనే రూమర్ ఇప్పుడు స్ప్రెడ్ అవుతుంది. అండ్ దానికి బలం చేకూర్చేది ఏంటంటే, నాతో సహా అందరు విన్నర్ అమ్మాయి అని చెప్పారు కదా! సో, దాన్ని బేస్ చేసుకొని బయట ఒక రూమర్ స్ప్రెడ్ అవుతుంది. ఇది ఎంత స్ట్రాంగ్ అనేది ఎవరొకరు మనకి రెస్పాండ్ అయితే తప్పితే కుదరదు. అండ్ ఒకవేళ ఇదే నిజమైనా కూడా మేబీ బిగ్ బాస్ దే నీడ్ బజ్. సీజన్ అయిపోయిన తర్వాత కూడా బజ్ కావాలి కదా వాళ్ళకి. ఇదొక 2 వారాలు, 3 వారాలు ఈ బజ్ నడుస్తూనే ఉంటది. ఎక్కడో ఒక పాయింట్‌లో, ఎక్కడో ఒక చోట చిన్న దగ్గరైనా గానీ ఈ డిస్కషన్ నడుచుద్ది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కళ్యాణ్‌కి కాకుండా తనూజని విన్ చేశారనుకోండి, ఈ బజ్ నడవదు. సో, కళ్యాణ్ గెలవలేదు, ఈ పెద్ద నడవదు ఈ బజ్ ఇంకా. సో, ఇప్పుడు తనూజ గారు గెలవలేదు కాబట్టి సో, ఈ బజ్ నడుస్తుంటది. డెఫినెట్‌లీ అది ఏదో ఒక రూమర్ తోటి ఇలా ఇవ్వలేదనో, అలా ఇవ్వలేదనో, స్టార్ మా వాళ్ళో, వీళ్ళో కామనర్‌ని గెలిపిద్దామని అనుకున్నారో, బ్రాండింగ్ కోసమనో 100 మాటలు వస్తూనే ఉంటాయన్నమాట. ఆ బజ్ నడుస్తుంది. ఆ బజ్ కావాలి. ఓకేనా? సో, అందుకని బిగ్ బాస్ టీమ్ ఇది కూడా చేసుండొచ్చేమో. ఓకేనా? ఎగ్జాక్ట్ చెప్పలేం. మనకు తెలియదు కాబట్టి ఇన్ఫర్మేషను. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ అబ్బా! మళ్ళీ చెప్తున్నా ఈ అదర్ స్టేట్ సెలబ్రిటీస్ హౌస్‌లోకి వస్తున్నప్పుడు చూసుకొని రావాలి. మీ ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే ఈ న్యూస్ షేర్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ సీజన్స్‌లోకి వచ్చే వాళ్ళు కూడా ఆలోచించుకొని రావాలి. ఇప్పటివరకు తెలుగు బిగ్ బాస్‌లో అందరూ తెలుగు వాళ్ళే గెలుచుకుంటా వచ్చారు. ఒక్క నిఖిల్ తప్పితే ఇంక అందరూ తెలుగు వాళ్ళే గెలుచుకుంటా వచ్చారు. సో, మొన్న లాస్ట్ సీజన్‌లో కామనర్ గెలిచాడు కాబట్టి 7th సీజన్‌లో అది కొంచెం అది ఔట్ ఆఫ్ ద బాక్స్ ఎళ్ళింది. అది కొంచెం ఇష్యూ అయింది కాబట్టి సో, 8th సీజన్‌లో ఆ మూవీ అయితే ఆ సీరియల్ ఆర్టిస్ట్ ఉన్నారు. సో, నిఖిల్ విత్ హ్యూజ్ మార్జిన్ తోటి అండ్ ఆ ఓట్ బ్యాంక్ తోటి సో, తను సర్వైవ్ అయ్యాడు. తనకి ఓట్ బ్యాంక్ ఉంది కాబట్టి తను గెలిచాడు. అండ్ ఇప్పుడు ఇంకా నెక్స్ట్ వచ్చే సీజన్స్‌లో కూడా ఒకవేళ లేడీ విన్నర్ చూడాలన్నా, లేకుంటే కమెడియన్‌ని మనం చూడాలన్నా సో, ఏదైనా గానీ తెలుగు వాళ్ళు మాత్రమే గెలుస్తారబ్బా! ఎండ్ ఆఫ్ ద డే నేనేమంటానంటే రివ్యూయర్స్‌లో చాలా మందికి ఆ ఫీలింగ్ ఉంటది. మీరు బయటకు మాట్లాడతారు. మాకు తెలుగు అవసరం లేదు, కన్నడ అవసరం లేదు, మాకెవ్వరైనా గానీ పర్లేదు, మేము గేమ్‌ని మాత్రమే చూస్తామని 100 బొచ్చెడు మాటలు మాట్లాడతారు. కొంతమంది ఓపెన్‌గా మేము తెలుగు వాళ్ళకి మాత్రమే సపోర్ట్ చేస్తామని ఓపెన్‌గా రివ్యూస్ చేసేవాళ్ళు, పెద్ద పెద్ద లక్షల్లో ఉన్న వాళ్ళు కూడా చాలామందున్నారు. సో, కాబట్టి నేను ఎండ్ ఆఫ్ ద డే నేను చెప్పేదేంటంటే కన్నడ లేదా వేరే వేరే ఆర్టిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి గెలిచే ఛాన్స్ ఉండదు. ఇన్ ఫ్యూచర్ కూడా ఉండదు. ఇప్పుడు తెలుగు వాళ్ళు గెలిచేసరికి ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడో ఒక చోట ఎవరికొకరికి ఇప్పుడు ఇంత మాట్లాడుతున్నా నాకు కూడా తెలుగోడే గెలిచాడు కదా అని ఒక మూల ఎక్కడో ఒక సాటిస్ఫాక్షన్ ఉంటది. అండ్ తనూజ గారి ఫ్యాన్స్‌లో కూడా ఏదో ఒక మూల ఎక్కడో ఒక చోట వాళ్ళకి కూడా ఉండొచ్చు. తెలుగువాడు గెలిచాడు, మనోడు గెలిచాడని. సో, ఇది నార్మల్ ఆడియన్స్‌కి ఎక్కువగా ఉంటది. తెలుగు వాళ్ళు గెలిస్తే అదొక సంతోషం, ఆ ప్రైడ్ ఉంటది. ఈవెన్ దో వాళ్ళు సెలబ్రిటీని అడ్మైర్ చేస్తున్నా కూడా. సో, కాబట్టి నేనేమంటానంటే ఇన్ ఫ్యూచర్ పెద్ద పెద్ద సెలబ్రిటీస్ రాకపోవటం అనవసరం. రాకపోవటమే బెటర్ అనుకుంటాను నేను నాకు తెలిసి. స్టార్ మా వాళ్ళకి ఇప్పుడు సెలబ్రిటీస్ కావాలంటే చిన్నపాటి సెలబ్రిటీస్ ఎవరినో ఒకరిని తెచ్చుకుంటారు వాళ్ళు. ఇంత ఓట్ బ్యాంక్ అంటే డే 1 హౌస్‌లోకి అడుగు పెడుతున్నప్పుడు ఇది వీళ్ళు విన్నర్ మెటీరియల్ అనేవాళ్ళు కొంతమంది వస్తారు. లాస్ట్ టైం నిఖిల్, విష్ణుప్రియ లాంటి వాళ్ళు, లేకుంటే ఈ సీజన్ తనుజ గారు లాంటి వాళ్ళు. సో, ఇలాంటి వాళ్ళు లోపల ఇమాన్యుయల్. సో, ఇలాంటి వాళ్ళు లోపలికి వస్తారు డెఫినెట్‌లీ. నెక్స్ట్ సీజన్ కూడా అలాగే రావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ తేజస్వి గౌడ గారు వచ్చారనుకోండి, లేదా కావ్య గారు వచ్చారనుకోండి. వాళ్ళు డే 1 హౌస్‌లోకి అడుగు పెడుతున్నప్పుడే వాళ్ళు విన్నర్ మెటీరియల్. ఆ విన్నర్ అవ్వచ్చు, లేదా ఇట్లాగా రన్నర్ కూడా అవ్వచ్చు. బట్ వాళ్ళు ఖచ్చితంగా నాగార్జున సార్ పక్కన అటో ఇటో నిలబడతారు వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు. ఓకేనా? వాళ్ళు చేయి లేపొచ్చు, లేపకపోవచ్చు. సో, నేనేంటంటే వీళ్ళు ఖచ్చితంగా లోపలికి వచ్చినప్పుడు వీళ్ళే ఇంకా ఒక ప్లేస్ వీళ్ళదే ఉంటది. ఇంకొక ప్లేస్ కోసం కొట్టుకోవాలా వేరే వాళ్ళందరూ. సో, బెటర్ టు బీ రాకపోవడమే బెటర్ నా పాయింట్‌లో. ఎందుకంటే సో, ఎండ్ ఆఫ్ ద డే తెలుగు వాళ్ళే గెలవాలి. తెలుగు షో ఇది. అండ్ అవునన్నా, కాదన్నా రివ్యూయర్స్‌కి మనసులో ఉంటది. ఈవెన్ దో మేబీ ఇప్పుడు నాకు చేసినప్పుడు నాకు ఆ ఫీలింగ్ లేకపోయినా గానీ, గెలిచినప్పుడు లేదు నా మనసులో ఎక్కడో చోట ఆ ఫీల్ ఉంటది ఖచ్చితంగా. హ్యూమన్స్ కదా మనం గూడా. సో, అందరికి అదే ఉంటది. అండ్ వాళ్ళు కూడా దాని బ్రాండింగ్ కింద వాడుకుంటారు. సో, అగ్ని పరీక్ష 2 పెడతారు. మళ్ళీ తెచ్చుకుంటారు కామనర్స్‌ని. వాళ్ళు కామనర్స్‌ని తెచ్చుకుంటారు. ఇప్పుడు కామనర్స్‌ని సెలబ్రిటీస్‌ని చేస్తే వచ్చే కిక్‌కి సెలబ్రిటీని విన్నర్ చేసినప్పుడు వచ్చే కిక్‌కి చాలా తేడా ఉంటది. సో, డెఫినెట్‌లీ మీరు అర్థం చేసుకోవాలి. ఓకేనా? సో, ఆబ్వియస్‌లీ అలాగే జరుగుద్ది. ఇప్పుడు ఆ అబ్బాయికి 5,00,000 మంది ఫాలోవర్స్ వచ్చారు. తనుజ గారికి కూడా 5,00,000 మంది ఫాలోవర్సే ఉన్నారు ఇన్‌స్టాగ్రామ్‌లో. ఈక్వల్.
అబ్బాయి జీరోతో స్టార్ట్ అయ్యాడు. సో ఎండ్ ఆఫ్ ద డే 3 నెలలు అయిపోయేసరికి అబ్బాయికి 5 లక్షల మంది వచ్చారు ఫాలోవర్స్. నిన్న నైట్ ఓవర్ ద నైట్ అబ్బాయి గెలిచేసరికి అబ్బాయికి 1,00,000 మంది ఫాలోవర్స్ పెరిగారు. 4 లక్షల దగ్గర ఎంతో ఉన్నారు. 3,90,000 ఎంతో మంది చూశాను నేను. ఎండ్ ఆఫ్ ద డే సీజన్ అయిపోయింది. ఇంతగా నేను చూసాక అబ్బాయికి 5 లక్షలు దాటున్నారు. 5 లక్షలు దాటున్నారు అబ్బాయి దాంట్లో. సింపుల్. సో ఇప్పుడు ఆ అబ్బాయి సెలబ్రిటీ అయిపోయాడు కదా, ఈక్వల్ టు తనుజ గారు వచ్చారా లేదా అబ్బాయి? అది బిగ్ బాస్ కావాలి. అలాగే చేస్తారు బిగ్ బాస్. సో కాబట్టి ఇవన్నీ రూమర్సా కాదా అంటే, సో బయట జరుగుతున్న చర్చలు మీ దగ్గరకు తీసుకొచ్చాను. వీటికి క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్, క్లియర్ కట్ అథెంటిక్ ప్రూఫ్స్ మన దగ్గర ఏమన్నా వస్తే, ఈరోజు కాకపోయినా రేపు కాకపోయినా ఎల్లుండి మనకు కొంచెం తగ్గిన తర్వాత నాకు కొంచెం ఫీవర్ ఉండే, అది కొంచెం తగ్గిన తర్వాత నేను కొంచెం సెట్ అయిన తర్వాత ఇంకొంచెం బెటర్గా కనుక్కోవడానికి ట్రై చేస్తా. అదేమన్నా ఉంటే షేర్ చేస్తా. అంతవరకు దీన్ని రూమర్ కింద తీసుకోండి. దీన్ని నిజం కింద రుద్ది వేరే వాళ్ళ గెలుపుని తక్కువ చేయొద్దు అనేది మాత్రం నా హంబుల్ రిక్వెస్ట్. ఓకేనా? సో అది జై హింద్.